పెద్దగా సేవింగ్స్ ఏం లేవండి. ఉన్న సేవింగ్స్తో ఈ ఫ్లాట్ తీసుకున్నాను. లోన్ కూడా పెట్టాను, కానీ క్లియర్ చేసి. ఓకే అండి. ఎలా ఉందండి మన ఫ్లాట్? బాగుందండి. అది మీ బెడ్రూమ్, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మ్మ్. డియర్ డైరీ, లైఫ్లో ఏదో కొత్తగా అవుతున్నట్టు ఫీల్ వస్తుంది. ఎన్ని రోజులు లైఫ్లోకి ఎంప్టీ స్పేస్లా ఉండేది. ఇండిపెండెంట్గా ఉంటూ ఫేడ్ అవుట్ అయిపోయేవాడిని. అందరికీ నేను ఉన్నాను, కానీ నాకు మాత్రం ఒక్కడు కూడా లేరనే ఫీలింగ్. పేరెంట్స్కి అయినా క్లోజ్ ఫ్రెండ్స్కి అయినా కొన్ని చెప్పలేము. కానీ రేపటి నుంచి అలా కాదు. నాకు మా ఆవిడ ఉంది. నాకంటూ ఒకరు, నా కోసం ఒకరు, నాతో లైఫ్ అంతా ఒకరు. ఆహా, ఊహ ఎంత బాగుందో కదా. తనకి నచ్చుద్దేమో. కుకింగ్ అయిపోయింది, తిందామా? ఫస్ట్ టైం అండి ఒక అమ్మాయి కోసం కుక్ చేయడం. ఇప్పటివరకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు, అంటే వచ్చినా చేయలేదు. అంతే అండి, ఇంకేం లేదు. ఎలా ఉందండి? బాగుందండి. మీ కుకింగ్ వచ్చా అమ్మా? ఓకే మా, ప్రజెంట్ అయితే నేను చేసి ట్రై చేయండి. హలో. రే నాన్న, చెప్పమ్మా, కాల్ చేసావు. అదే చిట్టి డబ్బులు. అమ్మ గుర్తుంది, పంపిస్తా. సరే అయితే ఉంటాను. సరే అమ్మా. డబ్బులు అవసరం ఉంటే కానీ గుర్తురాము. చా. చిన్నప్పటి నుంచి నాకు మాత్రం ఎప్పుడూ ఒంటరిగానే అనిపించేది. అందరు నన్ను ప్రేమించే వాళ్ళే, కానీ నేను సంపాదించే డబ్బు అంటేనే కొంచెం ప్రేమ ఎక్కువ. నేను పడుకున్నప్పుడు ఎప్పుడు అనుకునేవాడిని, నా కోసం ఒకరు వస్తారు నాతో మాట్లాడడానికి, నాతో నవ్వుతూ ఉండడానికి. ఆ ప్లేస్లో వచ్చింది మీరేమా. నేను పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ ట్రై చేస్తా. మీకోసం, మన కోసం. మీ మీద హక్కు మాత్రం చూపించను, కానీ ప్రేమ మాత్రం తగ్గకుండా ఇస్తాను. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. హాయ్ మా, గుడ్ మార్నింగ్. కాఫీ. గుడ్ మార్నింగ్. నైట్ నిద్ర పట్టిందా? అంటే కొత్త ప్లేస్ కదా. పట్టింది. సరే, నాకు టైం అవుతుంది, ఫ్రెషప్ అవ్వాలి. మెరిసే మనసే మురిసే నీలా చెలిని వలనే చిరు చిరు ఆశలు విరిసేగా. ఓ, 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 ఓ.
చిలకేసెనమ్మా. ఏంటి రఘు ఇంత తొందరగా పెళ్ళిని తీసుకున్నావు? అసలు ఏం చూసావని? నాకైతే ఇంకా ధైర్యం లేదు. నాకైతే పెళ్లి చేసుకోవాలనే థాటే లేదు. పెళ్ళాం పిల్లలు స్ట్రింగ్స్లా కొట్టుకోవడం నా వల్ల కాదు. పెళ్ళి అయిపోయింది కదా రఘు, ఆ అమ్మాయిని ఫస్ట్ నుండి కంట్రోల్లో పెట్టుకో. సాఫ్ట్వేర్ జాబ్ అంటున్నావు, బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసుగా. నీ శాలరీ బాగుంది కాబట్టి జాబ్ మానేసి ఇంట్లో పని చేసుకోమను. ఒక అమ్మాయి 25 years పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్న వదిలేసి ఎవడో ముక్కు మొహం తెలియని నాలాంటి వాడి కోసం వస్తే ప్రేమగా జీవితం పంచుకోవడానికి వస్తే తనని కంట్రోల్ చేయడానికి కాకుండా ఎలా ప్రేమించాలి, ఎలా బాగా చూసుకోవాలి కదని ఆలోచించాలి. ఇక తన జాబ్ గురించి మాట్లాడితే తను కష్టపడి చదివి తెచ్చుకున్న జాబ్, అది తన ఆత్మగౌరవం. అండ్ మీరు అమ్మాయిలు తప్పు చేస్తారని జడ్జ్ చేస్తున్నారు కదా. మీరు సాఫ్ట్వేర్లోనే ఉన్నారుగా, మీరు ఎప్పుడు తప్పు చేయలేదా? ఏంటి కొత్త పెళ్లి కూతురా, నైట్ బాగానే నిద్ర పట్టిందా? చిదుపై ఏంటి వాడి గురించి ఆలోచిస్తున్నావా? తిరిగిన రోజులు బాగానే తిరిగాడు, పెళ్ళి అనగానే వేరే క్యాస్ట్ అమ్మాయి అంట, అమ్మా నాన్న బ్రతకలేరంట. ప్రేమించినప్పుడు గుర్తు రాలేదా ఇవన్నీ వాడికి? ఎంత చీప్గా రా, నువ్వు వదిలేసిన నెక్స్ట్ మంతే వేరే పెళ్లి చేసుకున్నాడు. అవునా? ఏడవకే వాడి కోసం. వాడిని ఎలా అయినా మర్చిపోవాలి. తనని ఎలా అయినా ప్రేమగా చూసుకోవాలి. మా లెగండి, ఇదిగో కాఫీ. వీక్ ఆఫ్ కదా, ఎక్కడికైనా బయటికి వెళ్దామా? మూవీకి వెళ్దామా? కాదు, మాల్కి వెళ్ళి లంచ్ చేసి మూవీకి వెళ్దాం. లేదు, ఇవాళ ఆఫీస్లో వర్క్ ఉంది, సో వెళ్ళాలి. ఓకే, టిఫిన్ రెడీ చేశాను, తినండి. ఎందుకు మీరు అన్నీ చేస్తున్నారు? నేను చేస్తుండే కదా. అలా అని కాదు, నేను నిన్న చూసాను మీరు ప్యాచ్ ఆర్డర్ చేసుకోవడం. నాకు ఈ ప్లేస్ అలవాటే అయినా మీకు ఈ ఏరియా అండ్ మెయిన్గా పెళ్ళి లైఫ్ కొత్త కదా, నాతో ఉండడం అలవాటు కావాలి కదా. ఎవరు కుక్ చేసేయండి, మా టైంకి తినాలి. నెక్స్ట్ టైం ఏం అవసరం ఉన్నా నాకు చెప్పండి. వీడు మంచోడా చెడ్డోడా అర్థం కావట్లేదు, కానీ అమ్మాయిల్ని బాగా అర్థం చేసుకుంటాడు అనిపిస్తుంది. నో జానకి, అబ్బాయిలందరూ ఒకటేలా ఉంటారు, నమ్మకు. మన ఆఫీస్లో నీకు ఎట్లుంది ఎక్స్పీరియన్స్? హాయ్ రా. హాయ్. ఏరా పెళ్ళైనప్పటి నుంచి ఆగుతలే. మాకేమో పోర్లే పడతలేరు, వీని చూస్తే డాడ్ పెళ్ళే వేసుకున్నాడు. చూసినావా వీని కథ? ఏ ఆగ్రాను, లైఫ్ చాలా బాగుందిరా. నేను తనతో ఎక్కువ మాట్లాడకపోయినా ఆ కళ్ళని చూస్తూ ఉండిపోవచ్చురా. ఆ నవ్వు, తన కాళ్ళకు పట్టెలు కట్టుకొని నడుస్తుండే మహాలక్ష్మిలా ఉందిరా. తన పక్కన ఉన్నప్పుడు వచ్చే స్మెల్ ఇంకా నా మైండ్లో రన్ అవుతుందిరా. తన గురించి ఎక్కువ తెలియకపోయినా ఐ మీన్ లవ్ విత్ హర్ రా. ఏంటే నార్మల్గా షిఫ్ట్ ఉన్నప్పుడే ఆఫీస్కి రావు, ఇవాళ ఆఫ్ ఉన్నా కూడా వచ్చావు, ఏంటి కథ? ఒక నిచ్చి చేశారుగా మా అమ్మ నాన్న, వాడిని టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, అందుకే
ఆఫీస్కి వచ్చేసా. ఏమంటున్నాడు ఏంటి మీ మొగుడు? వాడు అతి ప్రేమ అతి వినయంతో చంపుతున్నాడే. నాకు మంతని వాడే కుక్ చేస్తా అంటున్నాడు. నన్ను ఒక్క పని కూడా చేయనియట్లే. వాడు కేరింగ్ చూస్తే ఇంత మంచోడా అనిపిస్తుంది. ఈరోజు ఆఫీస్ లేదని బయటికి వెళ్దామని అడిగిండు. అందుకే ఆఫీస్కి వచ్చేసా. అందరికీ అలాంటి మొగుడు రావాలని పూజలు చేస్తుంటే నీకు వచ్చినా కూడా ఫీల్ అవుతున్నావా? ఇండియాలో మొగాళ్ళు ఎంతమంది వాళ్ళ వైఫ్స్ని బయటకు తీసుకెళ్తారో తెలుసా? మ్యాక్సిమం 10%. అందులో మీ వాడు ఒకడు. పని చూసుకో. కీర్తి, రోజు రోజుకి అందంగా తయారవుతున్నావు. ఏ సబ్బు వాడుతున్నావు? రిన్ సోప్రా. యూ ఫనీ, దట్స్ వై ఐ లైక్ యూ. మస్తు చి రే ఏమేమో అంటున్నావు ఏంట్రా? క్యూట్ అంటున్నా కీర్తి. రే నీకు నేను తప్ప ఎవ్వరు దొరకలేదా? ఈ ఆఫీస్లో ఇంతమంది ఉన్నారు, ఎవరో ఒకరిని చూసుకోవచ్చుగా. ఎందరో పడుచులు వచ్చారు, నన్ను తొందర పెట్టగా చూశారు, నువ్వే నన్ను రైకకు కట్టావు. రే ఎదవా, అది రైకా గైక కాదు, కొంగు. అదే అదే. పని చూసుకోరా. నువ్వు ఎంత ట్రై చేసినా అది పడదు. ఎందుకు ట్రై చేయడం? తనని నేను పడేయాలని అనుకోవట్లే జానకి. తనకి నా ప్రేమని చూపించాలనుకుంటున్నా, చూపిస్తున్నా. తను ఎప్పుడో నా ప్రేమలో పడిపోయింది, చూపిస్తలేదు అంతే. ఏడ్చావులే, నీకు అంత సీన్ లేదు. ఏది ఏమైనా నేను నువ్వు లేకుండా ఉండలేను జానకి. కానీ ఇప్పుడు నాకు నువ్వు వద్దు, అర్థమవుతుందా? నా లైఫ్ నుండి వెళ్ళిపోవా? ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళిపో. అసలు నువ్వెందుకు వచ్చావురా ఆఫీస్కి? వద్దని డైరెక్ట్గా చెప్పినా ఇంకా అర్థం కాలేదా నీకు? వెళ్ళిపో. ఆఫీస్ టెన్షన్ అనుకుంటా. ఏడుస్తుంది ఏంటి? మా ఏమైంది మా? సడన్ ఏడుస్తున్నారు, ఏమైనా ప్రాబ్లమా? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా మా? అసలు ఏం జరిగిందో చెప్పు మా. ఏమైందో చెప్పమ్మా. మీరు ముందా మారడం ఆపేస్తారా? ఎంత చిరాగ్గుందో తెలుసా? అసలు ఏంటండి మీ ప్రాబ్లం? అసలు మీకేమైంది అది చెప్పండి ఫస్ట్. ఈ పెళ్ళి ప్రేమ ఇదే నా బాధ. పెళ్ళికి ముందు ఒక అబ్బాయిని లవ్ చేశా. వాడు వేరే పెళ్ళి చేసుకున్నాడు, నేను చేసుకున్నా. వాడు నన్ను మర్చిపోయి బాగానే ఉన్నాడు, నేను మర్చిపోతున్నా. కానీ లోపల ఎక్కడో చిన్న బాధ. అమ్మాయిల్లో కూడా నిజంగా లవ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇదంతా బయటికి చెప్పుకోలేక నా లోపల నేనే చస్తూ ఉంటే మీరు వచ్చి అతి ప్రేమ చూపించి చంపుతున్నారు. అయినా మీ అబ్బాయిలకు కావాల్సింది ఏదో నాకు బాగా తెలుసు. ఫస్ట్ నైట్ అవ్వలేదన్న కదా ఇదంతా చేస్తున్నారు. పద చేసుకుందాం, అంతేగాని మా అమ్మ అంటూ ఓవర్ యాక్టింగ్ చేయకండి. మా ఏం చేస్తున్నారండి? అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? నేను కోపడాల్సింది తను కోపడుతుంది.
వెళ్ళిపోయాడా? నా ఆఫీస్ 9కి రా, నేను 8:30కి స్టార్ట్ అవుతాను. ఇంకెన్ని రోజులు నన్ను నీ వెంట కట్టేసి తిప్పించుకుంటావు? ఓకే చెప్పేయొచ్చుగా. నీకు దండం రా దూత, ఎప్పుడు ఇదే గోల్ నీతో. జాను, జాను, ఏంటే అంత సైడ్గా ఉన్నావు? ఏమైంది? అలా ఏం లేదు, నార్మలే ఉన్నా. తెలుస్తుందిలే, ఏమైందో చెప్పు. నేను నా పాస్ట్ స్టోరీని నా హస్బెండ్కి చెప్పా. ఏంటి? ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి చేయని కనకరం చేసేవాళ్ళే. అసలుకే అబ్బాయిలకి అనుమానాలు ఎక్కువ. ఇప్పుడు చూడు నీతో ఎలా ఆడుకుంటాడు. ఏయ్, ఎక్కడికి వెళ్ళావే? ఆఫీస్కి. ఆఫీస్లో ఎవరితో ఫాస్ట్ డీల్ చేయడానికి వెళ్ళావు? వాడితో నేను చాటింగ్ ఏమంటున్నాడు మీ బుజ్జి కన్నా? డ్రమ్స్ ఆర్డర్ చేశారా లేదా ప్రెజర్ కుక్కర్లో ప్లాన్ చేశారా? మీరు నన్ను చంపేలోపే నేనే నేను చంపేస్తా. నువ్వేమేమో చెప్పకు. ఇప్పటివరకు అతను నన్ను ఏం అనలేదు, ఏం అడగలేదు కూడా. ఏం అడగలేదంటే ఏదో ఆలోచిస్తున్నట్టున్నాడు. ఈ టెన్షన్ని భరించడం నా వల్ల అవ్వట్లే రఘు. మీరు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి, మాట్లాడాలి. ఇంకా ఎన్ని రోజులని ఇలా సైలెంట్గా ఉంటారు? మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియాలి కదా. అదే ఇప్పుడు మీరు పాస్ట్లో ఒక అమ్మాయిని లవ్ చేశారని నాకు చెప్తే నేను అర్థం చేసుకొని ఏం చేంజ్ అవ్వకుండా మీతో బాగుండాలని అనుకుంటారు. మీరు గతంలో లవ్ చేసిన అంటే తప్పుగా చూడని సమాజం మీరు లవ్ చేసిన అమ్మాయి తన లవ్ గురించి ఇంకొకరికి చెప్తే తప్పుగా చూస్తుంది. ఒక అబ్బాయి లవ్ చేస్తే తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఏం ప్రాబ్లం ఉండదు. అదే అమ్మాయి చేస్తే తప్పుడు మనిషి అయిపోతుంది. ఒక అబ్బాయి చేస్తే రాని పర్స్పెక్టివ్ అమ్మాయి చేస్తే వస్తుంది. ప్రేమకి ఇద్దరు కావాలి, కానీ అబ్బాయి చేస్తే ప్రేమ, అమ్మాయి చేస్తే భూత. మీరు చెప్పిన దాంట్లో 100% నిజం ఉందండి. దాని గురించి నేను ఏం మాట్లాడను. నాకు కూడా మీ పాస్ట్ డైజెస్ట్ చేసుకోవడం టైం పట్టింది. మీరు నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పారు. ఇది మీ గతం అండి. నేను దాని గురించి ఆలోచించడం మానేశాను. మీరే ఆపేయండి. మీరు నాతో ఇప్పుడు ఎలా ఉంటారనేది ఇంపార్టెంట్ అండి. మీరు ఇంకా తన్ని ప్రేమిస్తున్నారా? ఏ లేదు. ఫస్ట్లో మర్చిపోవడానికి ఎవరికైనా టైం పడుతుందండి. మీరు మీకు కావాల్సిన టైం తీసుకోండి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనది అయితే మనని వదిలి వెళ్ళదు. వెళ్ళింది అంటే మనది కాదు. నేను దీని గురించి మీ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ చెప్పాలనుకోవట్లేదండి. ఇది మన సమస్య, మనమే సాల్వ్ చేసుకోవాలి. ఎవరినో కానీ పెళ్లి చేసుకోవాలని తప్పక చేసుకోవాలని మిమ్మల్ని మీతో లైఫ్ లాంగ్ ఉండాలని చేసుకున్నా. అండ్ మీరే నా ఫస్ట్ లవ్. అంటే ఇప్పుడు నేను తనకి ప్రపోజ్ చేశానా?
ప్రపంచంలో పెళ్లి తర్వాత పిల్లని ప్రపోజ్ చేసి తన రెస్పాన్స్ కోసం వెయిట్ చేసేవాడిని నేనే అనుకుంటా. హలో సార్. సార్ నేను ఆఫీస్ రాలేను సార్, నా హెల్త్ అస్సలు బాగాలేదు. కలిసి వెళ్దాం కదా, నా ఆఫీస్ కూడా ఆన్ ది వేలోనే. హెల్త్ బాగాలేదని ఈరోజు లీవ్ తీసుకున్నారు కదా. ఆఫీస్ కాదు, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. ఆన్ ది వేలో డ్రాప్ చేస్తా. క్యాబ్లో ఎందుకండి, నేను ఉన్నాక డ్రాప్ చేస్తా, ఎక్కండి. నేను ఎవరి బైక్ ఎక్కను. మీ ఎక్స్ బైక్ కూడా ఎక్కలేదా? అయినా నా బైక్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలండి. అది నా ఇష్టం, మీకెందుకు? అయినా మీరు మంచివారు అనుకున్నా, మీరు కూడా. సారీ అండి, నాకు కొంచెం నోట్దులు ఎక్కువ. తెలుస్తుంది. నేను ఇంటెన్షన్తో అనలేదండి. ఇంటెన్షన్ ఏదైతే ఉంది అనేసారుగా. సరే సారీ అండి. చూడండి, మీ క్యాబ్ కూడా ఇంకా రాలేదు. నేను సేఫ్గా తీసుకెళ్ళి ఎక్కండి. సరే, కానీ మీరేం మాట్లాడొద్దు. ఓకే. నా ఆఫీస్ అడ్రస్ మీకెలా తెలుసు? మీ ఆఫీస్ అడ్రస్ తెలుసుకోవడం భర్తగా నా బాధ్యత అండి. మంచిది. జానకి, ఏంటి ఫేస్లో గ్లో వచ్చేస్తుంది? అంత లేదులే. ఏంటి ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టున్నావు? తెలుసులే, కీర్తి కోసమేగా. తను రిజైన్ చేసింది. నెక్స్ట్ మంత్ తన పెళ్ళి. హే, వెల్కమ్ టు ద టీమ్ జీవన. జీవన, దిస్ ఈజ్ సోను, మన టీంలో టాలెంటెడ్ మెంబర్. సోను, అమ్మ పుట్టుకతో జీవం పోస్తే నువ్వు ఒక నవ్వుతో నాకు మళ్ళీ జీవం పోసావు జీవన. ఏదో అంటున్నావేంటి? వాడికి కొంచెం పిచ్చి, వాడికి దూరంగా ఉండవు. నీ పైన నాకున్న ప్రేమని ఈ సమాజం పిచ్చిగా అనుకుంటే ఎస్, నాకు పిచ్చే మస్తు చెయ్యి. జాను, నీతో ఒకసారి మాట్లాడాలి. నాకెవరితో మాట్లాడాలని లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఒకసారి మాట్లాడితేగా నా సైడ్ ఏంటో తెలిసిద్ది. నేను మాట్లాడదాం అనుకున్నప్పుడు నువ్వు విన్నావా? ఇప్పుడు నేనెందుకు వినాలి? అండ్ నీకే కాదు, నాకు పెళ్ళయింది. అతను నీకంటే చాలా అంటే చాలా మంచోడు. హ్యాపీ నీకు ఒక మంచి పార్ట్నర్ దొరకాడని. బట్ నువ్వు కూడా ఆయనకి మంచి పార్ట్నర్వేనా? నీ సైలెన్సే నాకు ఆన్సర్ చెప్తుంది. సో ఒకసారి వెళ్ళి మాట్లాడదామా? కీర్తి నాకు మొత్తం అంతా చెప్పింది జానకి.
అయితే ఏంటి, నేను వదిలేసాయని నీ లైఫే కాకుండా నీతో పాటు ఉండేవాడి లైఫ్ కూడా నాశనం చేస్తున్నావా? వదిలేసి వెళ్ళడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు ప్రేమించిన అమ్మాయా లేకపోతే పెంచిన అమ్మా నాన్ననా అని అడిగితే పెంచిన అమ్మా నాన్నే గెలుస్తారు జానకి. అది నీకు లవ్ చేసే ముందు తెలీదా? తెలీదు, ఎవ్వరికీ తెలీదు. ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రేమలో పడినప్పుడు ఒక ప్రేమ మాత్రమే ఉంటుంది జానకి. ప్రేమ ఒక మత్తలా ఉంటుంది. అదొక ఇమాజినరీ వరల్డ్, చాలా బాగుంటుంది. బట్ రియాలిటీ వచ్చాక తెలుస్తుంది, కట్టుకున్న ప్రేమే పీకల మీద కూలిపోయినట్టు ఉంటుంది. కొన్నిసార్లు ప్రేమించిన అమ్మాయిని వదిలేయడం కూడా ప్రేమే జానకి. వదిలేసాక ఎన్నైనా చెప్తావు. ఇప్పుడు నువ్వైతే హ్యాపీగా ఉన్నావుగా. ఆ సిచ్యువేషన్ నుండి బయటకు రావడానికి నాకు చాలా టైం పట్టింది జానకి. ఏ టైంలో అయితే నేను నీతో ఉండాలో ఆ టైంలో నేను నీతో లేను. అది కంప్లీట్గా నా తప్పే జానకి. ప్రేమని పంచని నన్ను ప్రేమించి నువ్వే తన ప్రేమ అనుకునే రఘుని నువ్వు ఎంతలా ఆదరిస్తావో నువ్వే ఆలోచించు. నేను చెప్పాలనుకునేది చెప్పాను. అట్ లాస్ట్ గతంలో బతకాలనుకుంటావా లేకపోతే ప్రెసెంట్ని యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉంటావో నీ ఇష్టం. జానకి, జానకి, ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఓ వాట్ ఏ కోఇన్సిడెన్స్. నా వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాను, మీరు కనబడ్డారని చెప్పి ఆగాను. నిజం చెప్పండి, మార్నింగ్ నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నారా? ఐస్ క్రీమ్ తిందామా అండి? హా. ఫస్ట్ టైం నేను అన్నదానికి ఓకే అన్నారండి మీరు. హా, ఏంటి? ఏం లేదు, బటర్ స్కాచ్ ఓకే కదా మీకు? మీకెలా తెలుసు? అంటే భార్యకి. చాలా పండు వెళ్ళి తీసుకురండి. ఏంటి ఇలా చిన్నపిల్లోడ్లా? అండ్ మీకు ఎవరి మీద కోపం రాదా? మెయిన్గా నా మీద. నీ అంబిషన్ ఏంటి? ఏంటి నీ అంబిషన్ ఏంటి? పెద్దగా నువ్వేమవుదాం అనుకుంటున్నావు? ప్రశ్నకు ప్రశ్న. చెప్పండి. డాక్టర్ అవుదాం అనుకున్నా, కానీ అందరిలానే సాఫ్ట్వేర్ చేస్తున్నా. అయినా ఇప్పుడు అదెందుకు? చిన్నప్పుడు నా డ్రీమ్ ఏంటో తెలుసా? నాకు చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలి, ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పి అనుకునేవాడిని. ఒక మంచి ఫ్యామిలీని క్రియేట్ చేసుకోవాలని చెప్పి డ్రీమ్ ఉండేది. వీడికి ఏంటి ఇంత డిఫరెంట్ డ్రీమ్ ఉందని అనుకుంటున్నావా? మన లైఫ్లో మనకి ఏదైతే అన్నిటికంటే హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని అచీవ్ చేయడమే డ్రీమ్గా అనుకుంటాం. కొందరికి డబ్బు, కొందరికి పొజిషన్, కానీ నాకు మాత్రం
హ్యాపీ అండ్ క్యూట్ ఫ్యామిలీని పొందడం. చిన్నప్పటి నుంచి అన్నిటికీ దూరంగా ఉన్నానండి. ఏ ప్రేమ కూడా దగ్గరగా లేను. మా నాన్న మా అమ్మని ఎప్పుడు ప్రేమగా చూసుకోలేదు. కానీ నేను మాత్రం అలా కాదు. నాకు వచ్చే వైఫ్ మాత్రం చాలా హ్యాపీగా ఉండాలి. కానీ నేను మాత్రం మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటాను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ అండి నేను. కానీ నాకు చాలా లైఫ్ ఐఎమ్ హ్యాపీ. కానీ అది నాకు తెలుసండి మీకు టైం కావాలి. ఇది నా ఫీలింగ్ అంతే. బట్ నేనంటే మీకు ఎందుకు ఇంత ప్రేమ? బికాజ్ యూ డిజర్వ్ ఇట్. For more such videos, please do like, share and subscribe.